హాయ్ అండి. మొలకెత్తిన రాగులు ఒక 10 kgs వరకు పట్టించాను. నానబెట్టాను మొలకల కోసం అని చెప్పి పక్కకు పెట్టేసి, నేను ఇప్పుడు ఈ 2 days నుండి వర్షాలు కదా అసలు తీయలేదు బయటికి కూడా. కానీ మొలకలు అయితే చాలా మంచి వచ్చినాయండి. నేను చెప్పాను కదా పౌడర్ కూడా పట్టించి అమ్ముతా అని. పౌడర్ కూడా మీకు కావాలంటే ఆర్డర్ ఇస్తే ఓన్లీ 150 kg అండి. 150 ఎందుక ఇంత కాస్ట్ అని చెప్పేసి అని అనుకుంటున్నారేమో, కానీ 150 అంటే మీకు ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఇదంతా ప్రాసెస్ అనేది చాలా కష్టం అండి. ఇలా మొలకెత్తించి రాగులు గాలిచ్చి ఆరబెట్టి మళ్ళీ దీన్ని ఏంచుతానండి. కొంచెం వేడి ఎచ్చుపొచ్చులాగా చేసి పట్టిస్తా అండి. అట్లయితేనే మనకి రాగి పౌడర్ వచ్చేసి కమ్మగా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మొలకలు చూసారా చాలా బాగా వచ్చాయి, సూపర్గా వచ్చాయి. అలాగే ఇవి కొర్ర బియ్యం అండి. కొర్రలు అయితే మొలకలు రావు, కొర్ర బియ్యం అయితేనే వస్తాయి మనకి. చూడండి మొలకలు అయితే అసలు మొత్తం ఇది ఒక చున్నీలో పోసాను, చున్నీకి మొత్తం అతుక్కుపోయాయి ఇవి. కొర్ర బియ్యం వచ్చేసి ఇవి కూడా ఎచ్చుపచ్చు చేసి పిండి పట్టిస్తా అండి. పిండి పట్టించి మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, కుడుములకు కానీ స్వీట్స్ కానీ. స్వీట్స్ అంటే లడ్డూకి కానీ, లేకుంటే అట్లు పోసుకున్నా కూడా మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మొలకెత్తడం ఎందుకంటే అసలు ఈ మొలకెత్తిన దానిలోనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొలకెత్తినవి అనేది చెప్తున్నా. తొందరలో మనకు చిన్నపిల్లలకు పెట్టినా కూడా తొందరలో డైజెషన్ అయిపోతాయి. చూడండి మొలకలు అయితే సేమ్ ఇట్లా దారాల్లాగా అవుపడుతున్నాయండి, చాలా బాగా వచ్చినాయి. ఇవి వచ్చేసి అయితే కొర్ర బియ్యము. ఇవి వచ్చేసి అయితే సజ్జలండి. సజ్జలు కూడా చాలా మంచిగా వచ్చినాయండి. అసలు మొత్తం క్లాత్లోకి వెళ్ళి ఇవి రావట్లేదు, మొత్తం చెట్లలాగా అయిపోయాయి. చూడండి మొత్తం గ్రీన్ కలర్లో చెట్లలాగా వచ్చేస్తున్నాయి ఇవి. ఒక 2 days నుండి నేను ఆరబెడదామంటే వర్షం వల్ల నేను ఆరబెట్టలేకపోయినా. సో చాలా మంచిగా వచ్చినాయి మొలకలు అయితే, మొత్తం చెట్లలాగా వచ్చేసినాయండి. ఇది సన్నటి క్లాత్ కదా, చూడండి మీకు వెనకాల చూస్తే అర్థమవుతుంది. ఇగో ఇంత మంచిగా వచ్చినాయండి మొలకలు అయితే, చాలా బాగా వచ్చినాయి. ఇది కూడా 150 kg అండి. మీకు అనిపించవచ్చు కాస్ట్ ఎక్కువ అని, నేనే చెప్తున్నా. ఎందుకంటే ఈ ప్రాసెస్ చేయడం వల్ల కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, దానివల్ల మీకు యూజ్ కూడా ఉంటుంది. తొందరలో డైజెషన్ అయితే చిన్న పిల్లలకు ఎలా మనం 5 years పిల్లలకు పెట్టినా కూడా చాలా తొందరలో డైజెస్టివ్ అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా పౌడర్స్ ఈ విధంగా ప్రాసెస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.